యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదర సహోదరులందరికీ నా యొక్క వందనములు. మరి దేవుడు మనకి ఆజ్ఞలను ఇచ్చాడు. దాని ప్రకారం జీవిస్తే ఐశ్వర్యవంతుల్ని చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఆ విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని, మీతో పంచుకుందామని ఈ చిన్న వీడియో చేయుచున్నాను. మరి ఈ ఆజ్ఞలు పాటించితే ఆశీర్వాదములన్నీ నీకును, నీ కుటుంబమునకును, నీ ఇంటిలో ఉన్నవా, మరి నీ పొలంలో ఉన్నా, మరి ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పెట్టుబడిదారీతనంలో ఉన్నా, కాయ కష్టము చేసుకొని జీవించుచున్నా కానీ నీ కష్టార్జితమును నీవు భుజింతువు అని ప్రభు ఎంతో చక్కని మాట చెప్పి ఉన్నారు. ఒకవేళ ఇందుకు భిన్నమైనటువంటి ప్రవర్తన నీవు కలిగి ఉంటే, భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటే, ఇందుకు భిన్నమైన క్రియలను కలిగి ఉంటే దాని యొక్క శిక్ష కూడా భిన్నంగానే ఉంటుందని చెప్తున్నారు. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. మత్తు పదార్థము పక్కెట్టాడు, మంచి పదార్థము పక్కెట్టాడు. ఏది నీవు తీసుకుంటావో అది నీకు అనుభవయోగ్యమైనదిగా తరువాత ఉంటుంది అని చెప్పారు. మంచిని ఆస్వాదిస్తే మంచి ఉంటుంది, తరతరములు దీవించబడతాయి. ఆయనకి ఇష్టం లేనిది మనం స్వీకరించడానికి ఇష్టపడితే దాని యొక్క పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇదే కర్మ. కర్మ అంటే చేసే పని, దానినే క్రియలు అన్నారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అన్నారు కదా మన పూర్వీకులు. అదే మనం చేసేటప్పుడు నవ్వుతూ చేసేస్తాం, ఆనందంగా చేసేస్తాం. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఏడవలసి వస్తుంది. నాకేం కర్మరా, ఈ కర్మ నాకు వచ్చిందేంట్రా, ఇదేం కర్మరా అని గగ్గోలు పెడుతుంటాం. అందుకే చెప్తూ ఉన్నారు, పని జాగ్రత్తగా ఉంటే దేవునికి ఇష్టమైతే ఫలము కూడా మనకి సంతోషభరితంగా ఉంటుంది. మరి సహోదరుడా, సహోదరి, నీ ప్రయత్నం ఎటువైపు, నీవెటువైపు, నీ పరుగు ఎటువైపు, నీ నిర్ణయం ఎటువైపు, అది నాతో సహా ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే. ఆ నిర్ణయం మీదే మన భవిష్యత్తు, మన తరతరముల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మరి మత్తయి 16:27 ఆయన చెప్తున్నారు కదా, ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రాబోతున్నాడు, రెండవసారి కూడా ఆయన రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, చేయాల్సిందంతా చేశాడు, చెప్పాల్సిందంతా చెప్పాడు. దాని ప్రకారం నడుచుకున్న వారికి ఫలం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇచ్చుటకు ఆయన రాబోతున్నాడు. మరి హోషేయ 6వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయన వాక్యం ప్రకారం ఏం సెలవిస్తూ ఉందంటే, యెహోవా యొద్దకు మరలము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయును. అదే అధ్యాయంలో ఆయనే చెప్తున్నారు, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఆయన కనికర సంపూర్ణుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని విస్తారమైనటువంటి కనికరము గల దేవుడు. మరి నా సాక్ష్యము కూడా ఆయన కనికరమును బట్టే ఈరోజు మీ ముందు నిలబడ్డానికి నేను యోగ్యురాలనైనాను. ఆయన కృపా కనికర సంపన్నుడు. ఆయన కృపను బట్టి నేను ఈ రోజున జీవించి ఉన్నాను, బ్రతికి ఉన్నాను, పాపంలో నుంచి రక్షించబడ్డాను. ఆయన నీకు నాకే కాదు, సమస్త దేశానికి చెప్తున్నాడు, యావత్ భూమండలానికి కూడా చెప్తున్నాడు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేసెను. పశువులారా, పశువులను కూడా ఆయన సృష్టించుకున్నదే కదా, వారికి ఆహారం కూడా ఇచ్చేవాడు ఆయనే కదా. అందుకని పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును. ఆయన మొలవమంటే పచ్చిక గడ్డి బేళ్లలో కూడా మొలుస్తుంది. మన ఇష్టానుసారం చేస్తే ఎన్ని ఎరువులు వేసినా, ఎన్ని మందులు వేసినా, ఎంత చదును చేసినా, సాగు చేసినా పంట చేతికి రాదు. ఇది వాస్తవం. చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా నామమును సూచించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన పంటను, సంవత్సరముల తరబడి తినివేసిన పంటను
మీకు మరలా నిత్తును అన్నాడు. ఇందుకు మనం ఏం చెయ్యక్కర్లేదండి. ఖాళీగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎక్కువ కష్టపడిపోవాలని కూడా శ్రమించక్కర్లా. దేవుడు ఇవ్వదలుచుకుంటే సంవత్సరముల తరబడి తినివేసిన పంటను మనకి ఉచితముగా ఆ క్షణమే ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకి ఇష్టముగా జీవిస్తూ, ఆయన మీద ఆనుకుంటే చాలు. అప్పుడు మీరు నేనే మీ దేవుడినైన యెహోవాయనియు, మనకు మేలు చేసిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, థ్యాంక్ యూ సార్ అంటాము కదా, అది ప్రభు ఆ మేలు చేస్తానంటున్నాడు. మనం ఊహించని మేలు చేస్తానంటున్నాడు. ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తానంటున్నాడు. మరి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకునే బాధ్యత మనకుంది కదా. అప్పుడు మీరు మీ దేవుడునైన యెహోవాను నేనని, నేను తప్ప వేరొక దేవుడు లేడని. చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళకి మనం ఏదైనా ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. ఈయనకు మనం ఏమి ఇవ్వనవసరం లేదు. ఒక హృదయంలో చోటు ఇస్తే చాలు. అదేమి ఖర్చుతో కూడుకున్న పని కాదు, భారము కాదు అని నా ఉద్దేశం. మీరు తెలుసుకొందురు, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు. మనం ఎప్పుడు ఆయన మీద ఆనుకుని ఉంటే సిగ్గుపడవసరం లేదు, తలదించుకోవాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు. ఏ కష్టముల జోలికి వెళ్ళిన మనము భయపడాల్సిన పని లేదు. కష్టాలే మనల్ని చూసి పారిపోతాయి, భయమే మనల్ని చూసి భయపడుతుంది, అపవాది మనల్ని చూసి సిగ్గునొందుతాడు. అందుకే ప్రభు మనల్ని ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నాడు. ఏ కులం వారినో, మతం వారినో, అందగత్తెలనో, బంధహీనులను, ఉద్యోగం ఉన్న వాళ్ళనో, లేని వాళ్ళనో, పేదవాళ్ళనో, ధనవంతులను, ఎవరిని పిలిచారు? ధనవంతులను, కోటీశ్వరుని, అహంకారం గలవారిని ఏ ఒక్కరినో పిలిచారని ప్రభువు చెప్పట్లేదండి. సమస్తమైనటువంటి జనానేకమును ఆయన పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. ఓదార్పునిస్తారు, ఊరటనిస్తాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడన నేనేనన్నాడు. నీవు ఏ స్థితిలోనున్నను నేను నిన్ను ఆదరిస్తాను, నీ మురికి కడుగుతాను అయ్యా అని చెప్పేసి, పాపము కడుగుతాను. భుజాన వేసుకుని తినే పాపపు సంచులు అన్నీ కూడా మోస్తున్నావు కదా యాత్రికుడా, ఈ లోకయాత్రికుడా, నీవు నా వద్దకు వస్తే నీ పాపపు సంచులన్నీ కూడా నా వీపు వెనకాల పారవేసుకుని నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని చెప్పేసి ప్రభువు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, మీతో ఈ చిన్న విషయం పంచుకోవాలనని ఈ చిన్ని వీడియో చేశాను. మరి మనం అందరము మన ఇష్ట ప్రకారము, మన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ మరి మన పాపాలు పోగొట్టుకుని సంతోషముతో మహాసంతోషము ఉండటానికి ఆ ప్రభువుల వారి పాదాలను ఆశ్రయిద్దామా. నరకలోకమనే శిక్షలను, చీకటి బిలములో ఉండేటువంటి బాధలను, అరుపులను, పిడబొబ్బలను తప్పించుకొని రెండవ మరణం అనే అగ్నిగుండం నుంచి కూడా తప్పించుకున్నట్టుకు మనము ఆ దేవుని ఆశ్రయిద్దామా. నేను ఆశ్రయించానండి, మీరు కూడా ఆశ్రయిస్తారని నమ్ముతున్నాను. ఈ చిన్న వీడియో మీ దాకా చేరుతుందని ఆశపడుతూ ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఆమేన్. సమస్త ఆశీర్వాదములకు కర్త అయినటువంటి ఆ యొక్క పరలోకపు తండ్రి మన యేసయ్య దేవుని దీవెనలు, ఆశీర్వాదములు సమస్తమును మీకును, మీ కుటుంబమును, మీ ఇరుగు పొరుగు వారికిని, మీ మిత్రులకును, శ్రేయోభిలాషులకును, మీ ప్రియులకును, మీ తరతరములకును కూడా చేరవలనని ఆశిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.